ఐబొమ్మ వెనుకున్న మాస్టర్ మైండ్ ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను కటకటాల పాలయ్యాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఏదైతే కొన్ని రోజుల క్రితం అతను పోలీసులకే ఛాలెంజ్ చేశాడో ఇప్పుడు అతన్నే పోలీసులు పట్టుకుని అతని నుంచి చాలా కీలక ఇన్ఫర్మేషన్ రాబడుతున్నారు. సో అతని చేతనే అన్ని సర్వర్స్ను కూడా కంప్లీట్గా హ్యాక్ చేశారు, కంప్లీట్గా బ్లాక్ చేయించేశారు. అయితే ఇక్కడ వినిపిస్తున్న ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే అసలు ఇతను ఏ కేంద్రంగా ఈ అన్ని కార్యకలాపాలు కూడా కొనసాగించాడు? ఎక్కడో కరీబియన్ దీవుల్లో ఒక చిన్న ప్లేస్ నుండి ఇంత నెట్వర్క్ని అతను ఏ విధంగా విస్తరించగలిగాడు? అతను పాసిబిలిటీ అసలు ఏ విధంగా జరిగింది? అతనికి ఎందుకని ఆ ప్లేస్ని అతను చూస్ చేసుకున్నాడు? సో ఈ అన్ని క్వశ్చన్స్ చాలా మందికి వచ్చే ఉంటాయి. సో వాటన్నిటికీ నేను ఇవాళ క్లారిఫై ఇస్తాను. సో ఈ మ్యాప్స్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఓవరాల్గా కరీబియన్ దీవులు అనేది చాలా చిన్న దీవి. అక్కడ నివసించే ప్రజలు లిటరల్లీ 55,000 మాత్రమే. అంటే మీరు నమ్ముతారా? నిజమే, కేవలం 55,000 మంది మాత్రమే ఆ కరీబియన్ దీవుల్లో అనేది నివసిస్తారు. సో నేను ఇక్కడ చూపిస్తున్న సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ అంటే ఈ ప్రాంతం నుంచి ఇమ్మడి రవి తన కార్యకలాపాలన్నీ కూడా చేశాడు. ఎందుకు దీన్నే సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ కంట్రీలో ఏంటంటే ఎటువంటి వీసా కూడా అవసరం లేకుండా మీరు అక్కడ ఉండొచ్చు. అంటే అక్కడ మీకు సిటిజన్షిప్ పొందాలంటే ఎటువంటి కండిషన్స్ కూడా అక్కడ వర్తించవు. మీరు ఆ కంట్రీకి మీరు డబ్బులు ఇస్తే మీరు ఎట్లాంటి పనులైనా జరిగిపోతాయి. అండ్ మనకి చాలా థియేట్రికల్ ప్రింట్లో చాలా నాయిసెస్ వస్తూ ఉంటాయి. జనరల్గా మనం కొన్ని వెబ్సైట్స్ నుంచి మూవీ చూస్తున్నప్పుడు ఆ థియేటర్ సౌండ్ కావచ్చు, క్లారిటీ కావచ్చు, నాయిస్ కావచ్చు, ఇలాంటివన్నీ వస్తుంటాయి. కానీ ఇతను ఇక్కడ నుంచి చాలా చాకచక్యంగా అతను పే చేసేసి హెచ్డి ప్రింట్ అంటే చాలా క్లారిటీగా అతను మూవీస్ అన్నీ కూడా అతను రికార్డ్ చేసేసి ఆ సైట్లో అన్నది పెడుతూ ఉంటాడు. ఇక్కడ వన్ థింగ్. అండ్ అలాగే మీరు అక్కడున్న గవర్నమెంట్కి మీరు డబ్బులు పే చేస్తే మీరు ఏవైనా చేసుకోవచ్చు. ఇది అతనికి బాగా కలిసి వచ్చిన అంశం. అందుకే ఈ కంట్రీని అతను సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ ఇక్కడ వీసా ద్వారా అతను దాదాపు 140 దేశాలకు అతను ఎప్పుడైనా కూడా ఎలా అయినా కూడా అతను ట్రావెల్ చేయొచ్చు. ఇది కూడా అతనికి కలిసి వచ్చిన అంశం. సో ఇక్కడ అతను యూరప్ కంట్రీ నుంచి ఈ హార్డ్వేర్ని ఏ విధంగా అతను హ్యాక్ చేయొచ్చు అని కొంతమంది హ్యాకర్స్ని అక్కడ రిక్రూట్ చేసుకొని అక్కడ నుంచి కూడా ఇతను ఇవన్నీ నేర్చుకున్నట్లు తెలుస్తోంది. అండ్ అలాగే మీ అందరికీ జనరల్గా ఒక డౌట్ రావచ్చు. సో మూవీస్ మేము ఫ్రీగానే చూస్తాం కదా, ఆ సైట్లోకి వెళ్ళి మేము ఫ్రీగానే చూస్తున్నాం కదా, దీనివల్ల అతనికి ఏంటి యూజ్, అతనికి ఎలా డబ్బులు వస్తున్నాయి అనే డౌట్ మీకు చాలామందికి వచ్చి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం మూవీ చూసేటప్పుడు పాపప్స్ వస్తూ ఉంటాయి జనరల్గా. సో మళ్ళీ బ్యాక్ వెళ్తూ ఉంటారు చాలామంది. ఆ పాపప్స్ కానీ యాడ్స్ కానీ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ అతను అది ప్లస్గా మార్చుకున్నాడు. సో ఆ పాపప్స్ కానీ లేకపోతే 1x పెట్టి ఈ బెట్టింగ్స్ యాప్స్, బెట్టింగ్ సైట్స్ అనేది, ఎందుకంటే లక్షలాది మంది, కేవలం వందలు వేలు కాదు, లక్షలాది మంది ఈ సైట్స్ ద్వారా మూవీ చూస్తున్నప్పుడు ఆ పాపప్స్ వచ్చినప్పుడు లేకపోతే బెట్టింగ్స్కి సంబంధించిన ఆ లింక్స్ వచ్చినప్పుడు జనరల్గా ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇలా ఓపెన్ చేయడం ద్వారా వాళ్ళందరినీ కూడా అక్కడికి డైవర్ట్ చేస్తున్నారు. సో దానివల్ల అతను డబ్బులు సంపాదిస్తున్నాడు. అండ్ ఇది కాక మీ వ్యక్తిగత సమాచారం, మీ ఫోన్ నెంబర్, మీ డేటాని అతను కొంతమంది హ్యాకర్లకు ఇచ్చి కూడా మీ ప్రైవసీని, మీ వ్యక్తిగత డేటాని కూడా హ్యాక్ చేసి అలా కూడా డబ్బులు సంపాదిస్తున్నాడు. సుమారు అతను కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు ఇవన్నీ అతను చేయటం వల్ల. సో అన్నిటికీ కూడా ఒక సేఫెస్ట్ ప్లేస్గా అతని కరేబియన్ దీవుల్లోని కిడ్స్ ప్లేస్ని, సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది మాత్రమే కాదు, గతంలో కూడా ఇటువంటి అంటే ఎవరైతే ఇలా ఫ్రాడ్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ ప్లేస్ ఒక అడ్డాగా మారింది. గతంలో కూడా చాలాసార్లు మనం ఈ కరీబియన్ దీవుల అడ్డాగా చేసుకుని చాలా ఫ్రాడ్స్ జరిగిన ఉదంతాలు కూడా మనం గతంలో రకరకాలుగా చూసాం. ఇప్పుడు అందరి కాన్సన్ట్రేషన్ ఇక్కడే పడింది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మన టాలీవుడ్ సినిమానే కావచ్చు లేకపోతే బాలీవుడ్ సినిమానే కావచ్చు బౌండరీస్ దాటి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయికి వెళ్తుంది. డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎటువంటి బౌండరీస్ కూడా అతనికి లేకపోవడంతో చాలా ఈజీ అయిపోయింది. దీనివల్ల అతను కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు అన్నవి సంపాదించుకున్నాడు. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు, ఇటు టాలీవుడ్ అలాగే బాలీవుడ్, తమిళ సినిమాలు ఇప్పటివే కాదు కొన్నేళ్ల క్రితం వచ్చిన సినిమాల నుంచి లేటెస్ట్గా వచ్చిన మూవీస్ వరకు అన్నీ కూడా అతను చాలా హెచ్డి క్లారిటీలో, అంటే ఐబొమ్మ అలాగే బప్పం టీవీ, ఇవే కాకుండా ఇంకా అతను 60 అదర్ వెబ్సైట్స్ ద్వారా కూడా ఈ మూవీస్ అన్నీ అతను అప్లోడ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. అండ్ ఇప్పుడు స్వయంగా అతని చేతుల మీదనే ఈ అన్నీ కూడా బ్లాక్ చేయించారు. ఇవన్నీ కూడా అతను ఫ్రాన్స్ నుంచి కొంతమంది హ్యాకర్లను రిక్రూట్ చేసుకొని ఏ విధంగా హ్యాక్ చేయొచ్చు, అండ్ ఈవెన్ మన ఇండియన్ లా ఎన్ఫోర్స్మెంట్ అంటే మన పోలీసు వాళ్ళ సర్వర్స్ను కూడా అతను హ్యాక్ చేయగలను అని చెప్పాడు అని అంటే అతను చదివింది కేవలం బీఎస్సీ కంప్యూటర్స్ మాత్రం, ఏదో పెద్దగా కూడా అతను ఏం చదువుకోలేదు. కానీ అతను ఇందులో మాత్రం బాగా ఆరితేరిపోయాడు. ఈ హ్యాకర్స్ నుంచి తన ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, ఏ విధంగా హ్యాక్ చేయొచ్చు, అండ్ చాలా ఒకటి బ్లాక్ చేస్తే ఇంకొకటి కూడా అతను క్రియేట్ చేయగలడంట.
అంటే అంత తెలివితేటలు అతనున్నాయి. ఒక వెబ్‌సైట్ బ్లాక్ చేసామంటే ఇంకొక వెబ్‌సైట్‌ని ఏ విధంగా హ్యాక్ చేయొచ్చు, ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే చాలా డిఫికల్ట్‌గా ఉన్నటువంటి వెబ్‌సైట్స్‌ని కూడా అతను ఈజీగా హ్యాక్ చేసేవాడంట. అంటే అంతగా అతను ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టే ఇన్ని సంవత్సరాలు కూడా చాలా విచ్చలవిడిగా అతను ఇన్ని వెబ్‌సైట్స్ నుంచి, ఇన్ని సర్వర్స్ నుంచి కూడా అతను సినిమాలన్నవి అప్‌లోడ్ చేయగలిగాడు. అయితే ఇకపైన అవన్నీ కూడా బ్లాక్ చేయటంతోటి ఇప్పుడు ఇక్కడ ఫోకస్ పెట్టారు. అంటే ఈ చిన్న దీవి నుంచి అతను ఇంత పెద్ద నెట్‌వర్క్‌ని అతను స్థాపించి ఇంత పెద్దగా సినిమాలన్నవి అందులో అప్‌లోడ్ చేసి డబ్బులు సంపాదించాడంటే అది మామూలు విషయం కాదు. సో చూడాలి మరి. అంటే ఇల్లీగల్ చట్ట వ్యతిరేకమైన పనులు చేసిన బట్టి ఇమ్మడి రవిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా కూడా చాలా కీలక ఇన్ఫర్మేషన్ అతని నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఫ్యూచర్‌లో ఇప్పుడు ఏదైతే ఈ ఐబొమ్మ, బప్పం టీవీతో సహా 60 వెబ్‌సైట్స్‌ను అతని చేత బ్లాక్ చేయించారో మరి ఇది ఇంతటితోటి ఆగిపోతుందా? లేకపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకొక కొత్త వెబ్‌సైట్ మొదలవుతుందా? అసలు ఏం జరగబోతోంది అన్నది మనం రాబోయే రోజుల్లో చూద్దాం.